పెద్దపల్లి పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర దేవాలయం నుండి జిల్లా ఆసుపత్రి వరకు గల రోడ్డు లారీల పార్కింగ్ కు అడ్డగా మారింది. నిత్యం రద్దీగా ఉండే ఈ రూట్ లో తరచుగా ప్రమాదాలు జరుగుతున్నా సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడం పట్ల పట్టణ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు. పెద్దపల్లి పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ముందు గల రోడ్డు లారీల పార్కింగ్ కు అడ్డాగా మారింది. రోడ్డుపై లారీలను పార్కింగ్ చేయడంతో రాకపోకలు సాగించే వాహనదారులకు ఇబ్బందికరంగా మారింది. దీంతో ఈ రూట్లో తరచుగా ప్రమాదాలు సైతం జరుగుతున్నాయి. పెద్దపల్లి పట్టణానికి చెందిన చాలా మంది ప్రజలు ఇదే రూట్లో జిల్లా ఆసుపత్రికి, మాతా శిశు ఆసుపత్రికి, వ్యవసాయ మార్కెట్కు, జిల్లా కేంద్ర గ్రంథాలయానికి వెళ్తుంటారు. ఈ రోడ్డును ఆనుకొని ప్రభుత్వ జూనియర్ కళాశాల, బాలికల జూనియర్ కళాశాల, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉన్నాయి. ప్రతిరోజు వందలాది మంది విద్యార్థులు ఇదే రోడ్డు ద్వారా వస్తుంటారు. పాదాచారులతో పాటు ద్విచక్ర వాహనాలు, ఆటోలు, కార్లు, టాటా మ్యాజిక్లు, వ్యాన్లు, లారీలు, టిప్పర్ల రాకపోకలతో ఈ రూట్ నిత్యం రద్దీగా ఉంటుంది. ప్రభుత్వ జూనియర్ కళాశాల ముందు స్పీడ్ బ్రేకర్లు లేకపోవడంతో వాహనాలు వేగంగా వెళ్తూ తరచుగా ప్రమాదాలు జరుగుతున్నాయి. రోడ్డుపై వెళ్తున్న విద్యార్థులకు వాహనాలు తగిలి గాయాలైన సంఘటనలు అనేకం జరిగాయి. ప్రభుత్వ జూనియర్ కళాశాల ముందు రోడ్డుపై భారీ వాహనాలు పార్కింగ్ చేస్తూ ప్రమాదాలకు కారణమవుతున్నా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని పట్టణ ప్రజలు ఆరోపిస్తున్నారు. అలాగే పట్టణంలోని పలు రహదారులు ప్రమాదాలకు నిలయాలుగా మారాయి. పెద్దపల్లి పట్టణంలోని పలు రోడ్లు బీటీ రోడ్లుగా అభివృద్ధి చేయడంతో వాహనాలు స్పీడుగా వెళ్తున్నాయి. వాహనాలు స్పీడుగా వెళ్లడంతో తరచుగా ప్రమాదాలు జరుగుతున్నాయి. రోడ్డుపై హెచ్చరిక గుర్తులు, స్పీడ్ బ్రేకర్లు లేకపోవడం, వాహనాలను రోడ్లపైన అడ్డదిడ్డంగా నిలిపివేయడం ప్రమాదాలకు కారణమవుతున్నాయి. పెద్దపల్లి పట్టణంలోని అమర్నగర్ చౌరస్తా శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం మూలమలుపు ప్రమాదాలు జరిగే స్పాట్లుగా తయారయ్యాయి. అమర్నగర్ నుండి కమాన్ రోడ్ వరకు, శ్రీ వెంకటేశ్వర దేవాలయం నుండి సివిల్ హాస్పిటల్ వరకు బీటీ రోడ్డు వేశారు. దీంతో ఈ రూట్లో రద్దీ పెరగడంతో పాటు వాహనాలు స్పీడ్గా వెళ్తున్నాయి. అలాగే శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం ముందు రోడ్డు పక్కన ద్విచక్ర వాహనాలు పార్కింగ్ చేస్తున్నారు. దీంతో వాహనాల రాకపోకలకు ఇబ్బందికరంగా తయారవుతుంది. ఎదురుగా వచ్చే వాహనాలకు సైడ్ ఇచ్చే స్థలం లేకపోవడంతో తరచుగా ప్రమాదాలు జరుగుతున్నాయి. అలాగే ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా పట్టపగలు భారీ వాహనాలను పట్టణంలోకి అనుమతిస్తున్నారు. భారీ వాహనాలు పట్టణంలోకి రావడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. రోడ్లను అభివృద్ధి చేసిన అధికారులు స్పీడ్ బ్రేకర్లు, హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయకపోవడం, భారీ వాహనాలను పగలు పట్టణంలోకి అనుమతించడం పట్ల పట్టణ ప్రజలు విచారం వ్యక్తం చేస్తున్నారు. ప్రజలకు ఇంత ఇబ్బంది జరుగుతున్నా సంబంధిత అధికారులు ఏం చేస్తున్నారని పట్టణ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి భారీ వాహనాలు పగలు పట్టణంలోకి రాకుండా నిషేధించాలని, రోడ్లపైన మూల మలుపుల వద్ద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని, రోడ్డు పక్కన అడ్డదిడ్డంగా పార్కింగ్ చేస్తున్న వాహనాలను తొలగించాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు. మన పెద్దపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాల ముందు ఏదైతే ప్రభుత్వ ఆసుపత్రి నుండి వెంకటేశ్వర్ల గుడి వద్ద ఉన్నటువంటి రోడ్డు గతంలో చిన్నగా ఉండే ఇప్పుడు బీటీ రోడ్డుగా మారి పెద్దపల్లిలోనే పెద్ద రోడ్డుగా మారింది. దీన్ని దృష్టిలో ఉంచుకొని కొందరు లారీ యజమానులు కానివ్వండి, లారీలు కానివ్వండి ఇక్కడ పార్కింగ్ చేస్తూ ఉన్నారు. కానీ ఇది రహదారిగా ఉపయోగించాల్సింది పోయి పార్కింగ్గా ఉపయోగిస్తూ ఉన్నారు. ఈ పార్కింగ్ చేయడం వలన వాహనదారులకు అదేవిధంగా నడుచుకుంటూ వెళ్ళే వారికి తీవ్ర ఇబ్బందులు ఎదురవుతా ఉన్నాయి. గతంలో కూడా చిన్న ప్రమాదాలు, ఎందుకంటే ఆ వెంకటేశ్వర గుడి ఇట్లా తిరగగానే అక్కడ లారీ పార్కింగ్ చేశారు కాబట్టి ఎదురుగా వచ్చే వాహనం కనబడకుండా ఎదురుగా వచ్చే వాహనాన్ని ఢీకొట్టడం జరుగుతూ ఉంది. కాబట్టి దీనిపైన పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టి ఇక్కడ లారీలు నిలుపుదల లేకుండా చేయవలసిందిగా పెద్దపల్లి ప్రజల పక్షాన కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఎందుకంటే గతంలో చిన్నగా ఉన్నప్పుడు ఎవరు పట్టించుకోలే, కానీ ఇది రోడ్డు పెద్దగా అయినాక నిత్యం రాకపోకలు, ఎందుకంటే పెద్దపల్లి పట్టణానికి నిత్యం వచ్చే ప్రజలు, ఎందుకంటే మన ప్రభుత్వ ఆసుపత్రి ఉంది, ముందుగా వ్యవసాయ మార్కెట్ ఉంది కాబట్టి నిత్యం ప్రజలు అక్కడికి వెళ్తూ ఉంటారు. కాబట్టి దీనిపైన పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టి ఇక్కడ ఎటువంటి వాహనాలు నిలుపుదల లేకుండా చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం.